శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సీతారాముల యొక్క కళ్యాణ వైభవం ఎంత చక్కగా, ఎంత వైభవంగా కళ్యాణం జరిగింది. దాన్ని అభివర్ణిస్తోంది మొల్ల. ఇట్లు శ్రీరామచంద్రుని సత్వసంపదకు మెచ్చి సంతోషించి, సత్వసంపద, సత్వము అంటే బలం, సత్వము శాంతగుణం అని అర్థం. సత్వము అంటే గొప్ప బలం. ఆయన బలానికి సంతోషించినటువంటి వాడే జనక మహారాజు వివాహంబు చేయువాడై రమ్మని దశరథేశ్వరుని పేరిట శుభలేఖలు వ్రాయించి పంపించిన దశరథ మహారాజును ఆ శుభలేఖలను చదివించి సంతోషంబున ఆనంద బాష్పంబుల గ్రమ్ముదేర మంత్రిప్రవరుండగు సుమంత్రుని పిలిపించి మంత్రితో అంటాడు, సుమంత్ర, ఇప్పుడు మనమందరమును బయలుదేరి మిథిలా పట్టణంబునకున్ పోయి అట జనక మహారాజునింట మన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహ మహోత్సవము జరుపవలయు. అక్కడి నుంచి పెళ్లి కూతురుని వాళ్ళే నిర్ణయించేశారు. ఎలా నిర్ణయించారు అంటే, జనకుడి యొక్క తమ్ముడైనటువంటి కుశధ్వజుడికి 3 కూతుళ్ళు, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి. అయ్యా, ఇక్కడిద్దరు ఉన్నారు. జనకుడు అంటాడు, ఇక్కడిద్దరు ఉన్నారు. ఎవరున్నారు? రామలక్ష్మణులు ఇద్దరు ఉన్నారు. రాముడికి సీతనిచ్చి వివాహం చేయడానికి, మరి ఊర్మిళని ఇచ్చి లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేయడానికి, భరతునికి మాండవిని, శత్రుఘ్నునికి శృతకీర్తిని ఇచ్చి వివాహాలు చేయటానికి నిశ్చయం చేసేశారు. వీళ్ళే నిర్ణయం చేశారు. దశరథుడికి చెప్పనే లేదు. తల్లిదండ్రులకు తెలియకుండానే వీళ్ళు ఈ ముహూర్తాలన్నీ కూడా నిర్ణయం చేసేశారు. ఈ రోజుల్లో అయితే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకారయోగ్యం కాదు. ఒప్పుకోరు. అంటే వాళ్ళ ఔదార్యానికి, వాళ్ళ గొప్పతనానికి, వాళ్ళ సంస్కృతికి, వాళ్ళ నాగరికతకి, విశాల హృదయానికి చాలా సంతోషించాలి. ఏంచేదంటే జనకుడు సామాన్యుడేమీ కాడు. అట్లాంటి వాడు తన తమ్ముడు కూతురుని, తన కూతుర్ని కూడా ఇచ్చి వివాహం చేయడానికి సంకల్పించాడంటే దశరథుడు చాలా సంతోషించేశాడు. ఆయన వశిష్ఠాది మంత్రులను చూసి, వశిష్ఠాది ఋషులను చూసి, ఆస్థాన పురోహితుల్ని చూశాడు. కన్నులను ఆనంద బాష్పములు గ్రమ్ముదేర, కళ్ళంట ఆనందంతో కూడుకున్నటువంటి కన్నీళ్ళు వచ్చేయట. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి, ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుసునా, పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా అంటాడు ఒక కవి. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి, ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుస్తున్నా. ఎవరో నాకు, నేను చూశాను వాట్సాప్లో, మనకి ఆనందం మనకి ఎక్కడైనా దెబ్బ తగిలితే మన శరీరంలో ఏముంటుంది? ఎక్కువ నీళ్ళే ఉంటాయి కదండి. ఎక్కువ నీరు శాతం ఉంటుంది, తక్కువ రక్తం శాతం ఉంటుంది. దెబ్బ తగిలితే ఏమొస్తుంది? రక్తం వస్తుందా, నీరు వస్తుందా? రక్తం వస్తుంది. కానీ మనసుకి దెబ్బ తగిలితే నీళ్ళు వస్తాయి కಣ್ಣంట. మనసుకి దెబ్బ తగలకూడదు. దెబ్బ తగిలినట్టుగా మనం వర్తించకూడదు, దెబ్బ తగలనివ్వకూడదు, మనం తగిలించుకోకూడదు. మనస్సు నిష్కల్మషంగా నిర్మలంగా ఉండగలగాలి. వన్స్ మనస్సు తలకు గొప్పతనం. ఇప్పుడు ఆనంద బాష్పాలని అంటే చెప్తున్నాను, మనస్సు ఎంత గొప్పది, మనస్సు ఎంత గొప్పదో కదా. మనసు గతింతే మనిషి బ్రతుకంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, మనసు గతింతే. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు, తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు, మనసు గతింతే.
మరు జన్మ ఉన్నదో లేదు, ఈ మమతలప్పుడేమవుతాయో. మనిషికి మనసే తీరని శిక్ష, దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకంతే. మనస్సున్న మనిషికి సుఖము లేదంతే, మనిషి గతి ఇంతే. ఎంత గొప్ప పాట అండి! వేదాంతం అంతా ఈ పాటలో వచ్చేసింది. మళ్ళా జన్మ ఉందో లేదో తెలియదు. ఈ అభిమానాలు, ఈ ప్రేమలు అప్పుడు ఏమవుతాయో అంతకంటే అర్థం కాదు. మనిషికి మనస్సిచ్చి భగవంతుడు కక్ష తీర్చుకున్నాడట, కసి తీర్చుకున్నాడట ఆయన. నిజం. మన మనస్సుని మనం సరిగా వాడుకుంటే మనకి శత్రువులు అసలు ఉంటారా చెప్పండి? శత్రువులు అస్సలు ఉండరు. ఎవరికైనా శత్రుత్వం వహించారనుకోండి మన మీద, అది వాళ్ళ కర్మ అంతే, మనకు అనవసరం. మనకు దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, అది వాళ్ళ అభిప్రాయం, అది కదండి. అంచేత అంతేగాని దాన్ని మనం పట్టుకొని బాధపడాల్సిన పని లేదు. ఆనందమైన దుఃఖాన్నైనా ఏదొచ్చినా సరే కళ్ళంటే నీళ్ళు వస్తాయి. దశరథ మహారాజుకి తన కొడుకులకు వివాహములు జరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని ఆయన గమనించిన తరువాత ఎంత ఆనందపడిపోయాడంటే, ఆహా చాలు నా జన్మ చరితార్థమైపోయినదని చెప్పి చాలా ఆనందపడిపోయి వశిష్ఠుల వారితో అంటాడు, గురువు గారితో, గురువుత్తమ చాలా ఆనందంగా ఉందండి నాకు ఇవ్వాలని. అవునా, మరి నువ్వు బయలుదేరే ముందు ఒక మాట అన్నావు కదా, నేను రాముడిని విడిచిపెట్టి ఉండలేనని. నువ్వు పంపిస్తున్నది ఎవరితో తెలుసా? సాక్షాత్ విశ్వామిత్రుడనంటే సృష్టికే ప్రతి సృష్టి చేయ సమర్థత కలిగినటువంటి మహానుభావుడైన విశ్వామిత్రుడి వెంట పంపిస్తున్నావు. నీకు భయం ఏమిటయ్యా అని నేను అప్పుడు చెబితే కాస్త లోపల బాధపడ్డావు. ఇవాళ చూడు, కేవలం రామచంద్రుడిని మాత్రమే పంపించావు, ఇప్పుడు శ్రీరామచంద్రుడు వస్తున్నాడు. శ్రీతో కలిపి శ్రీరాముడు వస్తూ ఉన్నాడు. కనుక రామచంద్రుడని పేరు రావడానికి కూడా మీకు తెలుసును అనుకుంటాను. ఆయన చిన్నప్పుడు అల్లరి పెడుతూ ఉన్నాడు. ఏమని అల్లరి పెడుతున్నాడు? మనం అంటుంటాం, చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే, చందమామ రావే. చిన్నప్పుడు అందరూ కూడా చందమామ రావే, జాబిల్లి రావే అని ఆ గోరు ముద్దలు తినిపించేవారు. ఇప్పుడు గోరు ముద్దలు తినిపించడానికి చందమామ రావే లేవు, సెల్ ఫోను రావే, గూగుల్ తల్లి ఓపెన్ చేయవే. మనసంతా కల్లోలం చెయ్యవే, బతుకంతా నాశనం చెయ్యవే. ఈ సెల్ ఫోన్ మప్పింది ఎవరు మప్పారు? పిల్లలకి పేరెంట్స్, మనమే మప్పాం. ఇప్పుడు వాళ్ళని తిడితే ఎట్లా? మన తప్పు మనలో ఉంచుకొని మనం వాళ్ళని ఏమనంటే లాభం ఏముంది? కనుక సెల్ ఫోన్స్ రిస్ట్రిక్ట్ చేసేయాలి. చందమామను చూపిస్తూ వెన్నెలలో గోరుముద్దలు తినిపించిన నాటి వాళ్ళ తాలూకా హృదయాలు, వాళ్ళ మనస్సులు ఎంతో ఆనందంగా ఉండేవి. ఇప్పటి వాళ్ళ మనస్సుల్లో ఆనందాలు ఎక్కడున్నాయండి? చీటికి మాటికి చిరాకు తప్ప. ప్రతిదానికి ఎందుకు చిరాకు పడుతున్నారు? ప్రతిదాన్ని కూడా ఎందుకు వాళ్ళు హేట్ చేస్తున్నారు, అసహించుకుంటున్నారు? దానికి కారణం కేవలం సెల్ ఫోనే, ఇంకొక కారణం లేదండి. దాన్ని ఎలా వాడుకోవాలో తెలియక మంచిగా వాడుకోవచ్చు దాన్ని, ఎంతవరకు అంతవరకు. ఇప్పుడు దీన్ని వాడుకుంటున్నాం లేదు, ఇది ఎంతవరకు అంతవరకే. దానికి ఎడిక్ట్ అయిపోయాం మనం తిరిగి. అది లేకపోతే ఇంకా బ్రతకలేమనే స్టేజ్కి వచ్చేసాం. చిన్నప్పుడు రాముడు ఏడుస్తున్నాడు, అన్నం తినకుండా గోల్ చేస్తుంటే చందమామను చూపించారు కౌశల్య, సుమిత్ర, కైకా వీళ్ళు చూపిస్తే రాముడు అన్నాడు, అక్కడుంటే లాభం లేదు, కిందకి దింపేయమని. కిందకి తెచ్చేయమంటాడు ఈయన. చిన్నపిల్లలు అల్లరి చాలా గొప్ప చిత్రంగా ఉంటుంది. ఇది సమయంలో మన జ్ఞాపకం వచ్చినటువంటి మాట ఒకటి చెప్తాను. కృష్ణదేవరాయల ఆస్థానంలో తిమ్మరసు మంత్రి ఉండేవాడు. కృష్ణదేవరాయలు ఆవిడ తిమ్మరసు లేటుగా వచ్చాడు. ఆయన సభకి ఆలస్యంగా వస్తే తిమ్మరసుని అడిగాడు ఆయన,
ఏమయ్యా ఆలస్యంగా వచ్చావని. చిన్నపిల్లలు అల్లరండి బాబు, ఇంటి దగ్గర పిల్లలు అల్లరి చేస్తున్నారు, వాళ్ళ అల్లరి పడలేక ఆలస్యం అయింది. ఏమైనా నవ్వుతాడయ్యా, పిల్లలు అల్లరి ఆ మాత్రం, వాళ్ళకి ఏది కావాలంటే అది తెచ్చి పడేస్తే అయిపోయిందిగా, అదో పెద్ద చిత్రమా అన్నాడట. ఇదని మా నాన్నగారు చెప్పిన కథలే చెప్తున్నాం మళ్ళా. అయితే అప్పుడు సరే అయితే ఒక పని చేద్దాం రాజా, మీరు నాన్నగారు, నేను కొడుకుని అనుకుందాం, చిన్నపిల్లల్ని. ఇప్పుడు నన్ను మీరు ఏది కోరితే అది మీరు ఇవ్వాలి, చిన్నపిల్లలని కదా అలాగే. అయితే పదండి నాన్నగారు అన్నాడు. ఇద్దరు కూడా తండ్రి కొడుకుల్లాగా రాజ్యంలో తిరుగుతున్నారు. నాకు అలా కావాలి, ఇవి కావాలి, అవి కావాలి. ఏవో కొనేశారు, అవన్నీ కూడా పట్టుకున్నాడు. నాకు బుష్ కోట్ కావాలన్నాడు, అది తీశారు. బుష్ కోట్గా తొడుక్కున్నాడు. దానికి చిన్న జేబు పెట్టించండి అన్నది, జేబు పెట్టించారు. పెట్టించిన తర్వాత మీకు వచ్చేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోదాం పద నాన్న పట్టుకెళ్ళిపోయి. అక్కడ ఏనుగు ఉంది, ఆ ఏనుగుని తీసి జేబులో పెట్టన్నాడు. ఏనుగుని తీసి జేబులు ఎలా పెడతావురా అన్నాడు. పెడతావా పెట్టవా అని నేను అల్లరి ప్రారంభించాడు. ఇలా ఉంటుందండి పిల్లల అల్లరి. వాళ్ళ అల్లరికి అర్థం ఉండదు. మనం ఎన్ని తీరుద్దాం అనుకున్నా మిగిలిపోతూనే ఉంటుంది. వాళ్ళు దేనికో దానికి అల్లరి చేస్తూనే ఉంటారు. అలాగా రాముడు ఏకంగా చందమామని కిందకి దింపేయమంటాడు. అప్పుడు మంత్రి సుమంతుడు ఏం చేశాడంటే అద్దం తీసుకొచ్చి అద్దంలో చూపించాడు చంద్రుణ్ణి. చందమామ నాకు దొరికిపోయాడు, భూమి మీదకే చంద్రుడు వచ్చాడని రాముడు ఆనందపడిపోయి భోజనం చేసేసాడట. అక్కడి నుంచి రామునికి రామచంద్రుడు అనేటువంటి పేరు వచ్చింది. ఈయన పుట్టింది సూర్యవంశంలో, కానీ ఈయన పేరులో మాత్రం రామచంద్రుడు అని వచ్చింది. నామకరణం అప్పుడు లేదది, ఈ రాముడే. కానీ ఈ చంద్రుణ్ణి ఇట్లా తీసుకురావటం వల్ల, ఇలా సుమంత్రుడు చూపించడం వల్ల రామచంద్రుడు అయినాడు. అట్లా రామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ వైభవానికి కావలసినటువంటి ఏర్పాట్లు మిథిలా నగరంలో జరుగుతున్నాయని తెలిసి వశిష్ఠుల వారితో సంప్రదించి ఆయన ఆనంద పారవశ్యంలో అందరినీ కూడా బయలుదేరిస్తూ ఉన్నారట. ఎలాగంటేనట, ద్విజవర్యులను కౌసల్యాది కాంతాజనమ్మును కౌసల్య సుమిత్ర కైకలని బయలుదేరించారు. అరుంధతి మొదలుగా గల భూసుర భార్యలు, భూదేవతలు, వాళ్ళు భూమి మీద దేవతలుగా కీర్తింపబడేవారు బ్రాహ్మణులు. ప్రత్యక్షంగా కనబడేటువంటి దేవతలట బ్రాహ్మణులు. అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి బ్రాహ్మణులు ప్రత్యక్షంగా కనబడే దైవాలు. అట్లాంటి భూసురుల యొక్క, బ్రాహ్మణుల యొక్క, ఋషుల యొక్క భార్యలైనటువంటి అరుంధతి మొదలైనటువంటి వాళ్ళు. అరుంధతి ఎవరు? వశిష్ఠుడి భార్య అరుంధతి. ఈ అరుంధతి అస్సలు ఇతనికి భార్యగా ఎలాగైంది, ఇది మళ్ళా ఒక వృత్తాంతం. ఇది చెప్పుకుందామంటే ఒక 2 నిమిషాల్లో చెప్పేసుకుందాం. ఈ అరుంధతి ఒక మాతంగ కన్యట. ఈమె ఒక దగ్గర కూర్చొని ఉంది. వశిష్ఠుల వారు ఆ తోవను వెళుతునేటప్పుడు చూసి, నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను, బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను అందావిడ. నేను ఎక్కడా, నువ్వెక్కడా, నేను ఋషిని, నాకు ఇవన్నీ ఎందుకు, లేనిపోని తలనొప్పి అన్నాడు ఆయన. అదేం లేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటే, సరే ఈ కమండలంతో నీళ్లు ఇక్కడ పెడతాను, నేను మళ్ళీ ఈ తోవను తిరిగి వచ్చేంత వరకు కూడా నీవు ఈ నీళ్ళని జాగ్రత్తగా కాపాడుతూ ఉండు, అప్పుడు ఆలోచిస్తానన్నాడు ఆయన. వశిష్ఠుల వారు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత వీడు రోజు కూడా ఇంటికి వెళ్ళడం, ఇంత అన్నం తినడం, మళ్ళీ వచ్చే కమండలంతో నీళ్లు అక్కడ పెట్టుకొని కూర్చోవడం. రేయింబవళ్ళు వశిష్ఠుడు రాక కోసం సంవత్సర కాలం నిరీక్షణ చేసిందట అరుంధతి. చేస్తే అప్పుడు అట్నుంచి వచ్చేటప్పటికి ఆ కమండలంలో నీళ్లు కొంచెం కూడా తగ్గలేదు, చెదరలేదు. అంటే ఆమె మనస్సులో వశిష్ఠుడి పట్ల ఉండేటువంటి ప్రేమకు, అభిమానానికి, అతని మీద ఆమెకు ఉండేటువంటి ఆ కోరికకు, భర్తగా పొందాలనేటువంటి ఆమె అభిలాషకు ప్రత్యక్ష చిహ్నంగా మిగిలింది కమండలంలో నీళ్లు. ఆనందపడి అరుంధతిని వివాహం చేసుకున్నాడు. ఆ వశిష్ఠ అరుంధతుల్ని మనం వివాహ సమయంలో చూపిస్తారు. అది చుక్క చూపించడం అంటారు. ఏదో చుక్కను చూసేయడం కాదు. 4 చుక్కలు ఉంటాయి, పక్కనే తోకలాగా 3 చుక్కలు ఉంటాయి. ఆ 3 చుక్కల్లో మధ్య చుక్కని కిందని చిన్నది మెరిసి మెరవకుండా కనబడుతూ ఉంటుంది. దానిని అరుంధతి అంటారు. ఎప్పుడన్నా రాత్రి సమయం ఇక్కడ నేను ఉండే అవకాశం నాకు వస్తే, చీకటి పడే రోజుల్లో, అప్పుడు మీకు అరుంధతి నక్షత్రం ఎక్కడ ఉంది అందరూ చూసేస్తారు. చూసి ఏదో చుక్క కనబడింది లేని నక్షత్రం నీళ్ళు వేసి దండం పెట్టేస్తారు తప్ప, నిజానికి 100కి 99 అరుంధతి నక్షత్రం. 100కి 100 మంది చూడలేదని నేను అంటాను. తెలియదు కూడా అది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అన్నది.
వశిష్ఠుడి భార్య అరుంధతి, మరి గౌతముడి భార్య అహల్య, వీళ్ళందరూ కూడాను బయలుదేరుతున్నారు. ఈ ఋషుల గురించి జ్ఞాపకం వచ్చింది, మరొక చిన్న మాట చెప్పేస్తానండి. ఓసారి నేను ఒక కోవిలికి వెళ్ళాను. ఆ కోవిల్లో దర్శనానికి చాలా, కార్తీక మాసం ఏమో శివుడి యొక్క దర్శనానికి చాలామంది వస్తూ ఉన్నారు, దండాలు పెట్టుకుంటున్నారు. నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే అక్కడ కొంతమంది ఆడవాళ్ళు ఒక మూలను నిలబడి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కొంచెం బయట చెంగులు తీసి కళ్ళు గట్ట తుడుచుకుంటున్నారు. వాళ్ళు చూస్తే ఎంత బాగున్నారంటే దేవకాంతలు అన్నమాట. ఎంత అందంగా ఉన్నారు వాళ్ళు. అయ్యో, ఎందుకు ఇక్కడ నిలబడిపోయారు వీళ్ళు వెళ్ళాలి కదా, ఆలయ దర్శనం సరిగా వీళ్ళు పూజారులు చేయించలేదేమో అని దగ్గరికి వెళ్ళి, అమ్మ నమస్కారం తల్లి, ఎవరు మీరు, ఇక్కడ ఎందుకు నిలబడ్డారమ్మా? కొండలరావు, నువ్వేనా కొండలరావు అంటే, అవునమ్మా నేనేనండి కొండలరావు అంటే. ఏమిటి అసలు ఇక్కడ నిలబడ్డారు, కళ్ళు తుడుచుకుంటున్నారు, ఏం జరిగిందమ్మా, ఏంటి సమస్య ఏంటి మీకు? నన్ను మీకు తెలుసు, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలే, ఇవాళ నా అదృష్టం కొద్దీ మిమ్మల్ని నేను చూసినట్టుకున్నాను. అవునన్నా, నువ్వు ఎక్కడికక్కడికి వెళుతూ ఉంటావు కనుక మా బాధ నువ్వు అందరికీ చెప్పు. ఏమిటి చెప్పండి, ఏమిటి మీ సమస్య? అగో కూర్చున్నారు చూడు, ఆ ధ్వజస్తంభం చుట్టూను 7. ఆ గౌతముడి భార్య అహల్య ఈవిడే, ఇక వశిష్ఠుడి భార్య అరుంధతిని నేను అని 7 ఋషులు భార్యలు 7 కూడా వాళ్ళని పరిచయం చేసుకున్నారు. వాళ్ళకి నమస్కారం చేశాను. అమ్మ, అయితే ఏమిటి అసలు సమస్య అని, ఏం చేయమంటావయ్యా? 7 చుట్టూ కూర్చున్నారు ఆ ధ్వజస్తంభం చుట్టూ. అందరూ దీపాలు వాళ్ళ దగ్గర పెట్టేస్తున్నారు. ఆ పెట్టడంలో మొత్తం ఒళ్ళంతా కూడా నల్లగా మాడిపోయి పోల్చడానికి అవకాశం లేకుండా అయిపోయారు. ఇంటికి వచ్చేయండి, శుభ్రంగా స్నానం చేయిస్తాము అంటే, అయ్యో భక్తులు వస్తున్నారు అని చురికిపోతున్నది, మీకు కొంచెం దూరంగా దీపాలను ఏం చేయమంటావు? వాళ్ళ భక్తి అంత గొప్పగా ఉంది, మాకు చురికిపోతున్నది అన్న జ్ఞానం కూడా లేదు, బుద్ధిహీనులు, ఏం చేయమంటావు? వాళ్ళకి ఒక నమస్కారం పెట్టడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదని మా వాళ్ళందరూ, మా భర్తలు అక్కడ అలా నల్లగా మాడిపోయి ఉన్నారు. కొంచెం నువ్వైనా చెబుదు, ఇక ముందు దగ్గర నుంచి కూడా దీపాలు అలాగ తగిలించి వద్దని చెప్పు. నీకు అర్థమైందా? ఏ కోవిల్లోనైనా సరే ఏమైనా కొంచెమైనా జ్ఞానం ఉంటున్నదా? మన దగ్గర అలా దీపం పెడితే అది రాయి అనుకుంటే నువ్వు కోవిలికి వెళ్ళకు, సమస్య ఉంది. దేవుడు అనుకుని నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకు చురుకుతుందనే భయం కలగడం లేదా? ఏమంటారండి? అది రాయి అయితే నువ్వెందుకు అక్కడికి వెళ్ళాలి? ఆ మాత్రం రాళ్ళు మన దగ్గర లేవేంటి? అక్కడ దేవుడు అని అనుకున్నావు, ఎప్పుడో చురుకుతుందనే బాధ కూడా నీకు కలగాలి. లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే ఆయన అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. ఆయన, ఓ కొండలరావు అని అన్నారు. ఒకసారి బుర్ర పక్కకి తిప్పి, అవునండి నేనే అన్నాను. చూడు నా బాధ, అవతల వాళ్ళు చెప్పారండి. ఏంటి మీ బాధ ఏంటి? చూడు మూతి నిండా నాకు అరటిపండు ఎలాగ పిసికి అంటించారో. నందికి అరటిపండు పిసికేసి మూతికి రాసేస్తారు, వీళ్ళ మూతులు మాత్రం లిప్స్టిక్లతోటి బ్రహ్మాండంగా ఉండాలి. ఆయన మూతి మాత్రం అరటిపళ్ళతో పిసికేసి అంటించేయాలి. ఏమిటి వివేకశూన్యం కాకపోతే? చూడు దీపం నా తోక దగ్గర ఎలా పెట్టారు, పారిపోలేను, ఉండలేను. లేచి పారిపోదాం అని అంటే ఈశ్వరుడు కోపడతాడేమో అని బెంగ. నా బాధ ఎలాగుంది. నువ్వు ఈసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రవచనాల్లో చెప్పను అన్న, కొంచెం దూరంగా దీపాలు పెట్టమను, ఆ వేడికి తట్టుకోలేకపోతున్నాను, తోక దగ్గరికి చురికిపోతున్నది, కాలిపోతున్నది. ఈ లోపల పరమేశ్వరుడు తప్పకుండా చెప్తాను స్వామి. ఈ లోపల ఈశ్వరుడు వైపు చూసి నమస్కారం పెట్టి, స్వామి ఏం చేయమంటావయ్యా? వాళ్ళ ఇల్లు అయితే శుభ్రంగా ఉంచుకుంటారు, ఇది నా ఇల్లు కదా. ఇష్టం వచ్చినట్టుగా ప్యాకెట్లు తీసుకొచ్చి పోసేసి పాలు నా బుర్ర మీద వారేస్తున్నారయ్యా. వీళ్ళని నేను కరుణించేయాలి, రక్షించేయాలి, కాపాడేయాలి. నా ఇల్లు ఎలాగున్నా వాళ్ళకి పర్వాలేదు, కొంచెం నువ్వు వెళ్ళినప్పుడు అలా చెప్పవా? తప్పకుండా నేను అంటాను. చాలా మట్టుగా మారాయి. నేను ఈ ప్రవచనాలకు వెళ్ళినటువంటి ఊళ్ళల్లో ఉండే దేవాలయాల్లో ఇలాంటి పరిస్థితి రాకుండా చాలా ఆలయాల్లో మార్పు వచ్చిందని నాకు ఫోన్లు చేయటం వల్ల తెలిసింది. స్థానికంగా ఉండే ఆలయాల్లో కూడా మార్పు వచ్చిందని, బాగా మారిందని విన్నాను. చాలా సంతోషమే.
అయ్యా తులసి చెట్టు దగ్గర దీపం పెట్టాడు. ఈవిడ దీపం పెట్టిందని అంటే ఈవిడికి ఎక్కడ ఎక్కువ మోక్షం వెళ్ళిపోతుందేమో ఈవిడికంటే ముందు ఆవిడ పెట్టడం, ఆవిడకంటే ముందు ఈవిడ మొత్తం మీద తులసి మొక్కను చంపేయడం. ఇది పాపం చేస్తున్నారా పుణ్యం చేస్తున్నారా? ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ సమయం రికార్డ్ అవ్వాలనే ఇవి వెళ్ళాలనే అందరికీ సందర్భం వచ్చింది కనుక ఇప్పుడు మనం నిత్యాగ్నిహోత్రం చెప్పాము. అందులో దీంట్లో పెట్టాము సుమారుగా 2400 మంది ఎంతమంది చూశారు. అది ఎన్ని దగ్గర నుంచో ఫోన్స్ వస్తున్నాయి, చాలా చక్కగా చెప్పారు సార్, చేస్తున్నాం మేము చేస్తున్నాం అంటే మేము చేస్తున్నామని. సంతోషమే కదండి. దీని ద్వారా కూడా ఆలయాల్లో మంచి మార్పు వస్తే బాగుంటుంది కదండి. నందికేమో అంతలాగా అరటిపళ్ళు రాసేస్తే ఎవడండి కడుగుతాడు? ఆయన ఒళ్ళల్లా బంకే, మన ఒళ్ళేమో శుభ్రంగా ఉండాలట. ఆయన ఒంటంత లెక్కకి రాసేస్తారా? ఇది ధర్మమా? సరే, ఈ అంశం అంతా కూడా ఇప్పుడు ఈ అరుంధతి అనేటువంటి మాట రాగానే నాకు ఇవన్నీ జ్ఞాపకం వచ్చి ఈ మాటలు మీకు చెప్పవలసి వచ్చింది. మరియు సకల బంధుజనంబును రావించి బంగారు టరదంబులను ఇడికొని తోడ్కొని రమ్మని బంగారపు రథాల మీద తోడ్చుకొని తీసుకురమ్మన్నాడు. రథాలు ఎలాంటివి? బంగారపు రథాలు. ఓ ఎంత చిత్రం అండి! బంగారపు రథాలు ఎక్కడ ఉంటాయి? వీధిలోనే పడేయాలి కదా. అంటే ఎవడు పట్టుకెళ్ళడు అనమాట, ఎవరికి అక్కర్లేదనమాట. అందరూ ఐశ్వర్యవంతులు అయినప్పుడు ఇంకెవరికి ఏం కావాలి కనుక, ఏం చేసుకుంటారు కనుక? కొద్దిగా బంగారం అయిపోవడంలో బీరువాల్లో పెట్టి తాళం గట్టిగా వేస్తున్నాం. బంగారుపు అరదంబులను పంపించి తోడ్కొని రమ్మని ఎంపిన అతండును మహాప్రసాదంబని తక్షణం అంతఃపురంబునకును పోయి కౌసల్య కైక సుమిత్ర మొదలగు రాజకాంతలను వశిష్ఠాది ద్విజ వరిష్ఠులను అరుంధతి మొదలుగా గల ముత్తైదువులను మిగిలిన సకల బంధుజనమ్మును రావించి యుక్త ప్రకారముగా కనకరథమ్ములపై నిడికొని దశరథ మహారాజు కడకొనుకొని వచ్చిన అంత దశరథుండు పుత్రద్వయ సహితముగా ఇక్కడ ఇద్దరు కొడుకులే ఉన్నారు. ఇక్కడ భరతుడు శత్రుఘ్నుడు మాత్రమే, అక్కడ రామలక్ష్మణులు ఇద్దరు ఉన్నారు. ఈ భరత శత్రుఘ్నుల్ని ఇద్దరినీ కూడా రథం మీద కూర్చోబెట్టుకున్నారు. మిగిలిన ముత్తైదువులందరూ కూడా అందరూ రథాలన్నీ కూడా అధిరోహించారు. ఏమయ్యా నువ్వు వస్తావా? నువ్వు బయలుదేరతావా లేదా? పెళ్ళికి నువ్వు బయలుదేరతావా లేదా? వస్తారా రారా? మీరు రారా? ఆలోచిస్తున్నారా ఇంకా అని ఒకళ్ళనొకళ్ళు పిలుచుకొని వాళ్ళ తాలూకా రథములన్నింటినీ కూడా సమాయత్తపరుచుకొని కళ్యాణానికి జనకుని యొక్క పట్టణమైన మిథిలా నగరానికి వెళుతూ ఉన్నారట. ఇంకా సమస్త సేనా సమన్వితుండగుచు వాద్యఘోషంబులు దశ దిశలు నిండా నడచుచున్న సమయమున అంతకుముందు జనక భూవల్లభుండు దశరథ మహీపాలును ఎదుర్కొని తోడి తెచ్చి ఎదురు సన్నాహాలు చేయటం. పెళ్ళిళ్ళలో ఎదురు సన్నాహాలు ఉండేవి. ఇప్పుడు సరదాగా ఏదైనా తోట ఉంటే ఆ తోటలో విడిది చేయటం, ఎదురు సన్నాహాలుగా పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పెళ్లి కూతురు తరపు వాళ్ళు తీసుకురావటం చేసేవారు. ఇప్పుడు ఎదురు సన్నాహాలు లేవు, టైం లేదు అసలు. కళ్యాణ మండపం చెప్పాను కదా మొన్న శుభలేఖలో, ఏంటి వేదిక, ఏదో కళ్యాణ మండపం, విందు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు మాత్రమే. కానుకలు స్వీకరించబడవు. అది ఎందుకు అది రాయాలేంటి అంటే తండ్రి అని చెప్పడం, ఒకవేళ మర్చిపోతారేమో, యాదస్తు మీద పట్టుకురండి అని చెప్పడం. కానుకలు స్వీకరించబడవు. పలానా వాళ్ళ కుమారుడు పలానా కూతురు, వీడు బీటెక్, వాడు ఎంటెక్, వాడు సాఫ్ట్వేరు, వాడు హార్డ్వేరు, ఈ మొత్తం మ్యారేజ్ అంతే. కనుక అది కాదు. ఎంత సాంప్రదాయం అంటే తోటలో దిగాలి. ఎందుకు తోటలో దిగాలి? తోటలోనే ఎందుకు దిగాలి? ఎంత సైన్స్ అండి వాళ్ళది. అది మామిడి తోట అయితే తోట కనుక ఆ మామిడి తోట నిండా ఆక్సిజన్ ఉంటుంది, విశ్రాంతిగా ఉంటుంది. అక్కడ విశ్రాంతిగా ఉంటుంది ఆ మామిడి తోట. ఏ విధమైనటువంటి వీళ్ళు ఏదో పట్టణం నుంచో ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచో వచ్చినటువంటి వాళ్ళేమో వాళ్ళ నుంచి ఏ రకమైనటువంటి వైరస్లు వచ్చినా ఆ వైరస్ అంతటిని కూడా చంపగలిగేటువంటి శక్తి ఆ చెట్లకి, అక్కడ ఉండే ఉసిరికి చెట్లకి, వేప చెట్లకి, మద్ది చెట్లకి, వీటికన్నిటికీ అలాంటి అవకాశం ఉంటుంది కనుక ముందు అక్కడ వైరస్ సంహారం అయిపోయింది. ఇక వ్యాధులేవి లోపలికి ప్రవేశించే అవకాశం లేదు.
ఆ సమయంలో వీళ్ళు పానకం అది పట్టుకొని వెళ్తారు, కొన్ని స్వీట్స్ అవి పెడతారు, కొంతసేపు అక్కడ విడిది చేసి వాళ్ళతో సంభాషణ చేసి ఆరోగ్యప్రదమైనటువంటి స్థితిలో కళ్యాణం దగ్గరికి, వేదిక దగ్గరికి వస్తారు. అట్లనే జనకుడు తన పరివారం అందరితో కూడా దశరథుణ్ణి, వచ్చినటువంటి వాళ్ళనందరినీ కూడా తోడ్చుకొని వెళ్ళాడు. అంతకుముందు వచ్చి తోడు తెచ్చి అడుగులు కడిగి పాదాలని కడగడం, అర్ఘ్యపాద్యాది విధులను విద్యుక్తంబుగా పూజించి మానితంబుగా కానుకలు సంగి సకల సంపత్ సంపూర్ణమైన నివేశమును కల్పించి విడుదలు ఇచ్చారట. ఆ విడుదలు ఎంత చక్కగా ఉన్నాయి, అన్నిటికీ కూడా ఏసీలు ఉన్నాయి. ఎక్కడ ఇప్పుడున్న ఏసీలు నిజానికి అనారోగ్యకరమైనవి. వాళ్ళ ఏసీలకు ముందు మనం ఎందుకు కూడా, మన ఏసీలు ఎందుకు పనికిరావు? అంత చక్కనైనటువంటి గాలి వీచేటువంటి అలాంటి ఇళ్ళన్నీ కూడా విడుదలుగా ఇచ్చారట. తర్వాత పెండ్లి వారిని విడియించి అంతా అక్కడ కనక వికారమైన పీఠముపై కూర్చున్న సమయమున దేవా శుభముహూర్తంబునకు సమయం ఆసన్నంబగుచున్నది రమ్మని వశిష్ఠుడు సనుదేర. వశిష్ఠుల వారు వచ్చారు, సుముహూర్తానికి సమయం అవుతోంది, మీరు ఇక్కడ కూర్చొని మాటలు చెప్తే ఎట్లాగా, మీరు అందరూ కూడా బయలుదేరండి అని చెప్పేసి తొందర చేశారు వశిష్ఠుల వారు. ఇది నాకు ఎప్పుడు కూడా ఈ సన్నివేశం వివాహము అనగాని అది ఏ సినిమా అండి, అది ఏ సినిమాలోనో నువ్వు నాకు నచ్చావు సినిమా అనుకుంటాను, అంటారు కదా వాళ్ళు అన్నీ మనం క్యాటరింగ్, వాడికి క్యాటరింగ్ ఇచ్చేయడం, వీడికి అది ఇచ్చేయడం, అందరికీ అన్నీ ఇచ్చేస్తే మరి వీళ్ళేం చేస్తారు, కూర్చుంటారా? అది పెళ్ళే కదా, నాకు నచ్చలేదు అంటాడు వెంకటేష్. అక్కడ ఒక పాట ఉంటుంది కదా, ఆ పాట ఏం పాట అది నాకు గుర్తులేదు కానీ సరిగా, అక్కడ ఒక మంచి పాటతో మంగళతోరణాలు కట్టాలి, పెళ్లివారి సందడి ఇంట్లో సందడిగా ఉండాలి, ఒకరినొకరు పిలుచుకుంటూ ఉండాలి, ఆ బాంధవ్యాలు ఉండాలి, ఈ చీరలు ఎక్కడ పెట్టావు, నగలు ఎక్కడ ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి, ఒక సందడిలాగా ఉండాలి. అదేమీ లేకుండా సింపుల్ సిట్టింగ్ అండ్ ఈటింగ్ అండ్ గోయింగ్, రావడం హాయ్ అనుకోవడం, తర్వాత శుభ్రంగా మేసేయడం, బాయ్ అనుకొని వెళ్ళిపోవడం. ఈ బాయ్ అన్నటువంటిది చాలా పెద్ద తప్పు, బ్లండర్ నాకు తెలిసి. సముద్రాల మీద వెళ్ళిన వాళ్ళకి, విమాన ప్రయాణం చేసి ఫారిన్ కంట్రీస్ వెళుతున్న వాళ్ళకి తిరిగి వస్తారని నమ్మకం లేదు కనుక బాయ్, దీంతో సరే నువ్వు బతికి ఉంటే రా, మళ్ళా తర్వాత కలుసుకుందాం, లేకపోతే లేదు బో అని. అది బాయ్కి అర్థం. అవసరమా, వెళ్ళొస్తాం అని చెప్పాలి తప్ప బాయ్ బాయ్ ఏంటి, మనం సముద్రం మీద వెళ్తున్నాం తిరిగి రామని గ్యారంటీయా ఏంటి? ఇది మంది కాదు, ఈ బాయ్ చెప్పకూడదు, మంది కాదు. రెండవది బైక్ అర్థం అది కాదు కూడా. బైక్ అర్థం ఇప్పుడు నేను చెప్పిందే. బై చెప్పడం అంటే ఏంటి, సరే ఇంకా అక్కడతో సరి, ఏమో మళ్ళీ ప్రాణం ఉంటే కలుసుకుందాంలే, అవసరం అండి వెళ్ళి వస్తాను అని చెప్పాలి. ఇక్కడ చక్కగా కూర్చోబెట్టి వశిష్ఠుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు మంగళ స్నానములు చేయించి, మంగళ స్నానాలు చేయించారు. ఎంత చక్కటి స్నానాలంటే ఇవి, రాముడికి, లక్ష్మణుడికి, భరతుడికి, శత్రుఘ్నుడికి మంగళప్రదమైనటువంటి స్నానాలు. చక్కగా నూనె అద్ది నలిచి మీదని అక్షతలు జల్లి అందరూ ఆశీర్వచనములు చేసి పసుపు కలిపిన నీళ్లతో పెండ్లి కొడుకులున్ పెండ్లి కూతులున్ వెలయు సొగసు బలిరా, పెండ్లి వంటి ముచ్చట ఈ బ్రతుకున వెదకిన మరి కలదా, పెండ్లి కూతులున్ పెండ్లి కొడుకులున్ వెలయు సొగసు బలిరా. పెండ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ అందమే అందం, ఆ ఆనందమే ఆనందం. వాళ్ళిద్దరూ ఏమనుకుంటారంటే ఈ ప్రపంచంలో మరి ఎవ్వడూ లేరు మేము తప్ప అని అనుకునేంత స్థాయిలో ఉంటారు. ఆ ఆనందం అలా ఉంటుంది ఆ టైంలో. ఆ తర్వాత నుంచి అసలు జీవితం స్టార్ట్ అయిపోతుంది. ఏది ఏమైనా చక్కనైనటువంటి వివాహం ఏర్పాటు జరుగుతుంది. మంగళప్రదమైనటువంటి స్నానములన్నీ కూడా చేయించారు. నిర్మల అంబర ఆభరణంబుల సంగి, మలినరహితములైనటువంటి పట్టుబట్టలట. ఆభరణంబులను, మలినం లేనటువంటి ఆభరణాలు అంటే కొత్త ఆభరణాలన్నీ కూడా అవి ఇచ్చి, వేర్వేర ఒక్క ముహూర్తమునందున కూతు సీతను శ్రీరామచంద్రునకును తన తమ్ముడు కుశధ్వజుని కూతులకు
మాండవిని భరతునకును ఊర్మిళను లక్ష్మణునకును శృతకీర్తిని శత్రుఘ్నులకును ఇచ్చి వివాహము చేసి తన ప్రియతనయులకు ఒక్కొక్కటికు వీళ్ళకి అరణం పెడుతున్నాడు. అరణము అంటే ఏమంటారు, మనం ఆడపిల్లని పంపిస్తునేటప్పుడు ఏంటి ఇస్తాం, అది దాన్ని అంటారు సారే, అది అన్నమాట. దాన్ని అరణం పెట్టడం అంటారు, అరణము అని అంటారు. సారి పెట్టి పంపిస్తున్నారు. అది పూర్వం రోజుల్లో సారి పెట్టేటప్పుడు ఏం చేసేవారండి, ఇది కావుళ్ళు అవి పెట్టేవారు, బళ్ళు మీద కావుళ్ళతోటి పంపించేవారు సారి సామాన్లన్నీ కూడా. ఇక్కడ సారె సామాన్లు ఏమిటి కట్న కానుకలు ఏం లేవండి, ఏ కట్నాలు లేవేం లేవు. ఎంత ఇస్తావు అనే ప్రసక్తే లేదు. 1,00,000, 2 లక్షల, 3 లక్షల, 5 లక్షల, 10 లక్షల, కోట, సీతే బంగారం, ఆమె కట్నం అంతే. అలాగే వివాహాలు జరిగినాయి అక్కడ అప్పట్లో. మరి కట్న కానుకల ప్రసక్తే లేదు. ఎవరికి ఏం కావాలి కనుక కట్న కానుకలు ఎందుకు, దేనికోసమని కనుక ఇక్కడ శత్రుఘ్న వివాహం చేశారట, పంపిస్తున్నారు. ఒక్కొక్కరికి కూడా 100 భద్రగజములు, ఒక్కొక్కరికి 100 ఏనుగులట, భద్రగజాలు 100 ఏనుగులు. ఒక్క ఏనుగును మనం మేపితే ఆస్తి అమ్మేయాలి ఒక రోజులో. అలాంటిది ఒక్కొక్కరికి 100 ఏనుగులను ఇచ్చారు, 100 ఏనుగులను ఇచ్చారు. ఇంకా 1000 తురంగంబులను, ఒక్కొక్కడికి 1000 గుర్రాలు. ఆ హోదా అప్పటికి ఆస్తులు అవే. ఒక్కొక్కడికి 10,000 దాసీజనమును. 10,000 మంది దాసీ జనాలంటే వాళ్ళ ఇల్లు ఎంత పెద్దదో, వాళ్ళ తాలూకా మందిరాలు ఎంత పెద్దవో చూడండి ఒక్కసారి మనం ఆలోచిస్తే. 10,000 మంది దాసీ జనముట. 1,00,000 ధేనువులను, ఒక్కొక్కరికి 1,00,000 సావుల్ని ఇచ్చాడట జనకుడు. నలుగురికి 4 లక్షల ఆవుల్ని. ఇప్పుడు ఆయన ఇవ్వడం 4 లక్షల ఆవుల్ని ఇచ్చాడు. ఇక్కడ దశరథుడు ఈ 4 లక్షల ఆవుల్ని కూడా ఎక్కడ కట్టాలి, ఎలా ఉంచాలి, వీటిని పెంచడం ఎలాగా, అదొక రకమైనటువంటి లోకం. ఆ స్థితి వేరు, వాళ్ళ ఆనందాలు వేరు, అప్పుడున్న జనసంఖ్య వేరు. అంతా రాజుల యొక్క లోకమే ఇది. మరి దశరథాది రాజలోకమునకు బహుమానముగా నవరత్న ఖచ్చిత భూషణములను. మరి దశరథాదులకు వాళ్ళకందరికీ కూడా నవరత్నాలు పొదగబడినటువంటి ఆ భూషణాలను, ఆభరణాలను ఇచ్చారట. చీనాంబరంబులను, చక్కనైనటువంటి పట్టుబట్టలందరికీ కూడా పెట్టారట వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు మన వాళ్ళు ఏమో బట్టలు ఇప్పుడు ఇస్తున్నారని వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు కాదు ఈ సాంప్రదాయం, ఆనాడు రాముడి కాలంలోనే ఉన్నాయి. బట్టలన్నీ కూడా పెట్టారట. సుగంధ ద్రవ్యములను అర్పించి మంచి సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా ఇచ్చినటువంటి వాళ్ళు అయ్యారు. పూజించి అంపే, మళ్ళీ పూజలు కూడా చేసి మరీ పంపించాడు ఆయన. అంత దశరథ మహారాజు మరలి అయోధ్య పట్టణం బునకు వచ్చుచుండగా మధ్య మార్గంబునన్. పెళ్ళి ఎక్కడైంది ఇంతకీ? పెళ్ళి ఎక్కడైంది? అవును, అది ఏ పట్టణం? అది మిథిలా నగరంలో అయింది. మిథిలా నగరంలో పెళ్ళయింది. రాముడి భార్య పేరు సీత, లక్ష్మణుడి భార్య పేరు ఊర్మిళ, భరతుడి భార్య పేరు మాండవి, శత్రుఘ్నుడి భార్య పేరు శృతకీర్తి. వీళ్ళు నలుగురు భార్యలతో సహా రథారోహణం చేశారు. ఒక్కొక్క రథంలోని రాముడు సీత, ఇంకొక రథంలో లక్ష్మణుడు ఊర్మిళ, ఇంకొక రథంలో భరతుడు మాండవి, ఇంకొక రథంలో శత్రుఘ్నుడు శృతకీర్తి. ఇలా కూర్చున్నారు. వెనక సైన్యం అంతా వస్తోంది. దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకలు వీళ్ళొక రథంలో ఉన్నారు. వశిష్ఠుడు మొదలైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా వేరు వేరు రథాలన్నీ కూడా అధిరోహించి మరి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బంధువులందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాహనముల మీద ఒక పెద్ద సైన్యం వస్తుంది అన్నట్టుగా బంధురాజుతో. అది చాలా అందంగా ఉంది ఆ దృశ్యం అంతా. అలా వెళుతున్న సమయంలోనట
పరశురాముడడ్డుపడి వచ్చి మీ నామమెవ్వరనినా మొలక నవ్వుతోడా నేను దశరథుండ ఇతడు నా పుత్రుండు రాముడండ్రు పేరు భీమబలుడు. భీమబలుడు భీమ అంటే గొప్పదైన అని అర్థం. భీమబలుడు గొప్పదైనటువంటి బలం కలిగినటువంటి వాడు సుమ అని చెప్తాడు దశరథుడు పరశురాముడికి. ఏమని అంటాడు? పరశురాముడు అడ్డుపడి వచ్చి ఏమంటాడు? నీ పేరేమిటి అని అడిగాడు ఆయన్ని. అడిగితే నా పేరు దశరథుడు, ఇతడు నా పుత్రుడు రాముడు. లక్ష్మణుడిని భరత శత్రుఘ్నుని వీళ్ళని పరిచయం చేయలే. రాముడు అనగానే పరశురాముడే ఒకడు ఉంటుండగా రాముడు ఇంకొకడెక్కడా? అందుకే మనవాళ్ళు అంటుంటారు కదా, రాముడో పరశురాముడో తేలిపోవాలరా అని. ఈ నుడి, ఈ మాట ఇక్కడి నుంచి వచ్చింది. పరశురాముడు అప్పుడు ఏమంటాడు? నేను పరశురాముడిని నేనుంటుండగా వేరొక రాముడా? ఇది నేను భరించను, ఇది నేను సహించను. ఈయన పరిచయం చేసేటప్పుడు ఈ రాముడు భీమబలుడు గొప్పదైనటువంటి బలం కలిగినటువంటి వాడు అని వినిపించిన క్రోధావేశ వశం వదుండై అప్పుడ పరశురాముడు రాముంగనుగొని ఇట్లని. పరశురాముడు రామచంద్రుడిని చూసి ఇలా అంటాడైనా, రాముడు నేనయ్యుండగా నా మీద నొకండు కలిగెనా మరి ఔగాకే మాయే రణమునర్పగ రామా రమ్మనుచు పరశురాముడు పిలిచెన్. రాముడు నేనయ్యుండగా, రాముడిని నేనుంటుండగా నా మీద ఒకండు కలిగెనా మరి. ఇంకొక రాముడా? ఉంటే ఒక్కడే రాముడు ఉండాలి కనుక అవుగాకే మాయే, సరే అవుగాక నువ్వు రాముడివి, నేను పరశురాముణ్ణి. ఇప్పుడు రణమునరించదం, యుద్ధం చేద్దాం మనం. ఎందుకండి అక్కరలేనటువంటి గొడవ? ఎవరిది? పరశురామావతారం అయిపోతుందండి. అవతార పరిసమాప్తం కోసం అని చెప్పి వాళ్ళు ఆడేటువంటి వింత నాటకం, అదొక వింత నాటకం. యుద్ధానికి అని చెప్పి రాముణ్ణి పిలిచాడు పరశురాముడు. పిలిచిన తోడని రామచంద్రుడు అతనికి ఇట్లని. రాముడు అంటాడు, బ్రాహ్మణుండవీవు పరమ పవిత్రుండవు అదియుగాక భార్గవాన్వయుండవైన నిన్ను దొడరి ఆఘవస్థలమున జగడమాడ నాకు తగునే చెప్పుమా. పిలవగానే ఎవరైనా మన మీదకి తేల్చుకుందామనంటే మనం ఒక క్షణమైనా ఆగుతామా? వెంట రెడీ అయితే చూసుకుందాం అంటాం. రాముడి యొక్క ధర్మగుణం, రాముడి ఆలోచన సరళి ప్రతి క్షణం మనకు కనబడుతుంది. వెంటనే ఆయన అంటాడు, చూడు బ్రాహ్మణుండవీవు, నువ్వు బ్రాహ్మడు యుద్ధం చేయడం ఏంటయ్యా? ఆయన అంతకు మునిపే 21 రాజలోకం మీద దండయాత్ర చేసి రాజుల్ని సంహరించినటువంటి వాడు ఈ పరశురాముడు. అదంతా కూడా జరిగిన కథ, జమదగ్ని పరశురాముడు వ్యవహారం అంతా కూడా. ఎందుకు 21 దండయాత్ర చేశాడంటే జమదగ్ని యొక్క భార్య అయినటువంటి రేణుకాదేవి 21 గుండెలు బాదుకుంది. భర్తను చంపేసినటువంటి వాడు కార్తవీర్యార్జునుడు చంపినప్పుడు ఆ బాధ భరించలేక గుండెలుని 21 బాదుకుంది గనక అది లెక్కించినటువంటి వాడైన పరశురాముడు అధర్మపరులైనటువంటి ఈ రాజలోకం మీద 21 దండయాత్ర చేసి వాళ్ళ తాలూకా శిరస్సులను ఖండింపచేసి చనిపోయినటువంటి తన తండ్రికి ఇక్కడ నుంచి ఒక్కొక్క శిరస్సు ఒక్కొక్క మెట్టుగా స్వర్గలోకానికి మెట్లు నిర్మాణం చేశాడు పరశురాముడు. అంతటి ప్రతిభా సంపన్నుడైనటువంటి సాహసం పరాక్రమం కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. ఇక పరశురామావతారం అయిపోతుంది గనక ఇప్పుడు ఈయన అంటాడు, ఈయన ఏమని, బ్రాహ్మణుండవీవు, నువ్వు బ్రాహ్మణువు మరియు పరమ పవిత్రుండవు. మామూలు పవిత్రత కాదు, అందులో పరమ పవిత్రత కలిగిన వాడవు. కాక భార్గవాన్వయుండవు, భార్గవుడి యొక్క వంశంలో జన్మించినటువంటి వాడవు. నిన్ను దొడరి నీతో యుద్ధం చేయడం ఏమిటయ్యా? జగడమాడ నాకు తగునే చెప్పుమా. నీతో యుద్ధం చేయటం తగినటువంటి పనియా? ఇది సరి అయిన విధానం కాదు అని నవిని పరశురాముడిట్లని. దానికి పరశురాముడు ఇట్లా సమాధానం చెప్తాడు,
శస్త్రము దాల్చినంతగునే కవ్విస్తున్నాడు ఆయన. తిరిగి ఆయన్ని ఈయన ఇంత మాట ఇలా వద్దు, అది మంచి పని కాదు, నేను యుద్ధం చేయకూడదు, మీరు అలా పిలవకూడదు బ్రాహ్మణులు అని ఈయనంటాడు శస్త్రము దాల్చినంతగునే, శస్త్రము దాల్చినంతగునే. ఇది చేతిలోనే బాణాలు పట్టేసుకుంటే సరిపోతుంది అనుకున్నావా? చాలదుగా. మరి సన్నుతికెక్కిన భార్గవుండనన్ శాస్త్రము కాదు, నాకెదిరి సంగర భూమిని నిల్చినంతనే శస్త్రముఖంబులన్ నృపుల జక్కుగా చేయుదుగానం. ఇప్పుడు శాస్త్రమున్ గలవు సాహస వృత్తిని రమ్ము పొరగన్ రా. యుద్ధం చేయడానికి నువ్వు సన్నద్ధుడు అయ్యుండు. నన్నేదో గొప్పదైనటువంటి భార్గవ వంశంలో జన్మించినటువంటి వాడు అని నువ్వు కానీ పొగిడితే నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావేమో. అలాగ వదిలే ప్రసక్తే లేదు, తేల్చేస్తాను రమ్మనమన్నాడు. ఇప్పుడు శాస్త్రమున్ గలదు. ఇప్పుడు శస్త్రము ఉంది, శాస్త్రము ఉంది. రా యుద్ధానికని రామచంద్రుని ఇట్లని. దానికి మళ్ళా రాముడు సమాధానం చెప్తాడు. ఎంత కవ్వించినా సరే విను, మళ్ళా వినమంటాడైనా. మా వంటి నృపాలురైన కలనన్ వీరత్వం చూపగా అనువవుగాక, మహానుభావుడవు నిన్నాలంబులో మీరగా నిర్ణయం ధర్మువే మాకు చూడ. ఎంత చల్లగా చెప్తున్నాడండి ఆయన. కోపంగా మాట్లాడుతుంటే ఈయన శాంతంగా చెప్తున్నాడు. మాలాంటి రాజులకు ఎంత వీరత్వం ఉన్నా సరే అది చూపించడానికి మేము సమర్థులం. బ్రాహ్మణుడికి ఎంత వీరత్వం ఉన్నా దానిని చూపించడానికి వీలు లేదు. ఉదంకోపాఖ్యానంలో భారతంలో మొదట ప్రారంభం అది ఒక దగ్గర వస్తుంది. అది బ్రాహ్మడికిను తక్కిన వాళ్ళకిను రాజులకు ఉండే తేడా చెప్తాడు. నిండు మనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము, జగన్నుత విప్రులయందు నిక్కము, ఈ రెండును రాజులందు విపరీతము, కావున విప్రుడోపు ఓపండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము క్రమరింపగన్. అక్కడ ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యలో బ్రాహ్మడికి రాజుకి ఉండే లక్షణాల తేడా చెప్తున్నాడు ఆయన. నిండు మనంబు, నిండైనటువంటి మనస్సు బ్రాహ్మడికి వెన్నతో సమానం, మెత్తనైన మనస్సు కలిగి ఉంటాడు. మాట వజ్రాయుధంలాగా మాట్లాడతాడు, కసిరేస్తాడు, కోపం అయిపోతుంటాడు. ఉత్తదే. మనస్సు వెన్నకంట మెత్తన, ఒక్క మాటతో కరిగిపోతాడు. కానీ మీ లోకానికి, రాజలోకానికి అది కాదు. మాట చాలా మెత్తగా మాట్లాడతారు, మనస్సు వజ్రాయుధంతో సమానం, బయటపడరు. కనుక బ్రాహ్మడు ఎట్టి పరిస్థితుల్లో శాపాన్ని క్రమరించగలడు, మరల్చగలడు. రాజుకు ఆ శక్తి లేదు. అది పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, కుండలములు తేవడానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది. రాజు అంటే బ్రాహ్మణి యొక్క మనస్తత్వాన్ని గురించి చెప్తాడు. కనుక బ్రాహ్మణుడివి నీవు మెత్తనైన మనస్సు కలవాడివి. మాకింత పరాక్రమం ఉన్నా, మాకింత సాహసం ఉన్నా సరే వీరత్వము చూపగా అనువవుగాక, మహానుభావుడవు, నువ్వు చాలా గొప్పవాడివయ్యా. నిన్ను ఆలంబులో యుద్ధములో మీరగా యనయం ధర్మువే మాకు చూడగా. నిన్ను యుద్ధంలో మేము జయించడం ధర్మమా? ఒకవేళ జయమే మాకు సంభవిస్తే మాత్రం ప్రయోజనం ఏమున్నది గనక, బ్రాహ్మణుని జయించి మేము మూట కట్టుకున్నది ఏమున్నది గనక వద్దు, ఇది మంచి పని కాదు. మరి నీవేమన్న నీ మాటకున్ కనలన్ బంతముగాదు, మాకెప్పుడు దోర్గర్వంబు మీ పట్టునన్. మీరంటే మాకు చాలా అభిమానం, బ్రాహ్మణులంటే మాకు చాలా భక్తి, కనుక ఈ మాటలు మీరు అనొద్దు అని విని ఎంతయు సంతోషించి భార్గవరాముండా రఘురామునితనిట్లని. దానికి పరశురాముడు ఇలా అంటాడు, ఏమని అంటే, నువ్వు అన్నది బాగానే ఉంది, బ్రాహ్మణుడిని కనుక నన్ను పొగిడావు చాలాసేపు, సంతోషమే. అయినా సరే రాముడితో మళ్ళా అంటాడు ఈయన, శివుని చివుకు విల్లు శీఘ్రం బెయలనాడు విరచినాడనొనుచు విర్రవీగా. చివికిపోయినటువంటి శివుడు విల్లు విరవడం గొప్పేం కాదు. ఎంచేదంటే అది మూల నుండి ఉండి
తరతరాలుగా ఒక మూలబడిపోయి ఉంది, అది బాగా శిథిలమైపోయింది, చివికిపోయింది. అది విరిచేసానని విర్రవీగుతున్నావు నువ్వు. అది ఏం గొప్ప కాదు. విర్రవీగవలదు నేడు నాకు వశమైన ఈ చాప మెక్కు పెట్టితివి యుమింతే చాలు. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ధనస్సు ఏదైతే ఉందో దీనిని ఎక్కుపెట్టి చూడు, నీ బలం ఎంతో, నీ పరాక్రమం ఎంతో తెలుస్తుంది. రా అని పిలిచాడు ఆయన. రాముడు గీముడంచును, ఏమిటన్నమాట, రాముడు గీముడంచును అంటే కోపం వచ్చేటప్పుడు మనం అంటూ ఉంటాం కదా, అలాగే అంటున్నాడు ఈయన కూడా. ఆ భాషా ప్రయోగం మొల్ల తాలూకా అభిప్రాయం. రాముడు గీముడనుచును ధరాజనులెల్లను తింపదిట్టవై భీముని చాపమున్ విరిచి ప్రేమెదవందులకేమి గాని ఈ శ్రీ మహిళేసు కార్ముకము చేకొని ఎక్కిడుదేని నేడు నీతో మరి పోరు సల్పి పడద్రోతు రణస్థలిని శరీరము. శ్రీ మహిళేసు ఆ పదప్రయోగం చూడండి. శ్రీ మహిళ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి యొక్క భర్త విష్ణువు, విష్ణువు యొక్క ధనస్సుది. ఈ ధనస్సుని వైష్ణవ ధనస్సు. ఈ ధనస్సును నువ్వు ఎక్కుపెట్టి చూడు, ఇదేది విరిచేస్తావేమో చూడు, అప్పుడు నీతో యుద్ధం చేస్తాను. ఇది కానీ ఎక్కువ పెడితే రా, అప్పుడు నువ్వు సమానమైనటువంటి బలపరాక్రమాలు కలిగిన వాడు అని నేను అంగీకరిస్తాను. యుద్ధానికి రమ్మనమని మరింత అతన్ని ఒక రకంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. అతన్ని ఎట్లానైనా సరే ఆయన్ని రెచ్చగొట్టి తన మీదకి ఆ యుద్ధం చేయించాలనేటువంటి కుతూహలంతో ఉన్నాడు ఈయన. శ్రీరాముడు పరశురాముని నారాయణ చాపముతో కూడా విష్ణు తేజంబునంది కొనుట నారాయణ చాపం అని దాన్ని అంటారు. వైష్ణవ ధనస్సు నారాయణ చాపం అని తన చేతి విల్లు నృపులందరూ చూడగా అందిగీయం. ఇదిగో ఈ ధనస్సు పట్టుకోని అన్నాడు ఆయన. అనుగాని ఆ ధనువును కోడి తేజము ప్రతాపము రాముని జందే. ఆ ధనస్సును పట్టుకోవడం ఏమిటి, అతనిలో ఉండేటువంటి మొత్తం తేజస్సునంతటిని కూడా తను లాగేసుకున్నాడు. ఇక నిర్వీర్యుడైపోయాడు పరశురాముడు. ఇంత బలశాలి. అంతనే జనవరుడా శరాసనము చక్కగా నెక్కిడి వాడి బాణమందుననిడి ఏది లక్ష్యమన త్రోవలు చూపిన దృంచె గకునం. ధనస్సు పట్టుకున్నాడు, ఎక్కుపెట్టాడు ఆయన. ఎక్కుపెట్టి దానికి శరసంధానం చేశాడు. చేసి తోవ చూపించు, ఇది ఈ బాణాన్ని విడిచిపెట్టాలి, కొట్టైనా అన్నాడు ఆయన. ధనస్సు ఎక్కుపెట్టగానే పరశురాముడికి మొత్తం శక్తి అంతా కూడా తగ్గిపోయింది ఆయనకి. ఆయన ఏం చేయాలో తోచలా. ఏం చేయాలి ఇప్పుడు? తనను చంపేయడానికి సిద్ధపడుతున్నాడు రామచంద్రుడు. రామచంద్రుడు అంటాడు అప్పుడు, బ్రాహ్మణుడు నువ్వు, నీ మీదకి బాణం వేసి నిన్ను చంపడం సముచితం కాదు, కనుక ఏం చేయాలి? నీ మీదకి విడిచిపెట్టాలా, లేకపోతే దీనికి ఏదైనా తోవ చూపిస్తావా? ఎక్కుపెట్టిన బాణాన్ని మళ్ళీ దించేటువంటి ప్రసక్తి లేదు, ఏం చేయమంటావు అన్నాడు. అంటే అయ్యా కాళ్ళు నరికేయమంటావా అని అడిగాడు ఆయన. కాళ్ళు కొట్టేయడానికి. నీ 2 కాళ్ళు నరికేస్తాను, నువ్వు ఇక్కడే ఉంటావు. అలా లేదు, ఎందుకంటే ఈ భూమి మొత్తం అంతటినీ కూడా దానం చేసేసాను రాజలోకానికి. నేను రాత్రిపూట భూమి మీద నివసించడానికి లేదు, రాత్రులు ఉండడానికి వీలు లేదు. నేను నా మహేంద్ర పర్వతంకు వెళ్ళిపోవాలి. కనుక పాదములు లేకపోతే పర్వతం మీదకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కనుక నువ్వు పాదములు నరకడం కంటే నేను ఇన్నాళ్ళు కష్టపడి తపస్సు చేసి సంపాదించుకున్నటువంటి పుణ్యలోకములు ఏవైతే ఉన్నాయో ఆ లోకములను కొట్టేయి. అంటే ఇన్నాళ్ళ తపస్సు కూడా వృధా అయిపోయింది, ఆ తపస్సు అంతటి కూడా భంగం అయిపోయింది. ఇక్కడ ఒక రహస్యమైనటువంటి అంశం ఒకటి ఉంది. దృంచెన్ రాముడు కొట్టేశాడు, ఆ పుణ్యలోకాలన్నింటినీ కొట్టేశాడు. ఇక్కడ రహస్యం ఏమిటో తెలుసా అండి? క్రోధము ఎవరికైతే ఉంటుందో అది పుణ్యలోకాలని తెగ్గొడుతుంది. ఇక్కడ కోపం అనేటువంటిది పరశురాముడికి ఉన్నది ఏమిటి? కోపమే. మంచివాడే, చాలా గొప్పవాడే, అందులో సందేహమేమీ పడనవసరం లేదు, చాలా గొప్పవాడు. కానీ ఇంత కష్టపడి సంపాదించుకున్నటువంటి పుణ్యలోకాలు కూడా ఎలా పోయినాయి? కేవలం అనవసరంగా కోపము వలన పుణ్యలోకాలన్నింటినీ కూడా
పోగొట్టుకున్నాడు. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన మోరల్ వాల్యూ ఏంటంటే నా క్రోధం నా చ మాత్సర్యం, నా క్రోధం కోపం ఉండకూడదు, కోపాన్ని పూర్తిగా చంపేయాలి.